నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత గారు అయితే తను ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతోటి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అన్నారు. కాకపోతే మా నాన్నను చంపిన వారిని మాత్రం ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టి ఓడిస్తారని చెప్పి మాత్రం మాట్లాడారు. సో అయితే ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి? అంటే తను రాజకీయాలకి దూరంగా ఉంటున్నట్టేనా నిజంగా, లేకపోతే మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు సునీత గారి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి సార్? ఎందుకంటే నాకు రాజకీయాలతో అవసరం లేదు, నాకు మా నాన్నని ఎవరైతే చంపారో వాళ్ళని మాత్రం ప్రజాకోర్టులో నిలబెడతాను, ఓడిస్తానని మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ అప్పట్లో చూసుకుంటేనేమో ప్రత్యేక రాజకీయాల్లోకి వస్తా అన్న తను ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే దీన్ని ఎలా చూడాలి సార్? సో ఒకటి ఏంటంటే డాక్టర్ సునీతారెడ్డికి కావాల్సింది ఏంటి అని అంటే, డెఫినెట్గా వాళ్ళ నాన్న ఎవరైతే హత్య చేశారో ఆ హత్య చేసినటువంటి వాళ్ళని శిక్ష పడేలా చేయాలి అనేది ఆమె యొక్క ఆలోచన, ఆమె యొక్క లక్ష్యం కూడా. జనరల్గా ఆమె మనస్తత్వం కానీ, ఆవిడ సేవ చేసేటువంటి గుణం కానీ, ఇవన్నీ కూడా డాక్టర్కి సరిపోయేలాగా ఉన్నాయి తప్పితే రాజకీయాల్లో ఆమె అంత దూసుకెళ్ళేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మహిళగా కనిపించట్లేదు. పర్ఫెక్ట్గా డాక్టర్కి సెట్ అయిపోయారు. డాక్టర్గా ఆమెకంటూ ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఒక డాక్టర్గా ఆమెకు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా మర్యాద ఇస్తూ ఉంటారు. ఒక డాక్టర్గా ఆమె ఏంటి, ఆమె టాలెంట్ ఏంటి, ఆమె ఎంత ఎఫిషియెంట్ ఆ డాక్టర్ వృత్తిలో అనేది అందరికీ తెలుసు. అందుకే ఆ ఫ్యామిలీలో, వైఎస్ ఫ్యామిలీలో ఆమె అంటే చాలా రెస్పెక్ట్ అందరికీ. ఎందుకంటే బాగా చదివిందని, మంచి ప్రాక్టీస్ చేస్తుంది, వైద్యంలో మంచి ఎక్స్పర్ట్ అని మంచి పేరుంది. అందుకే బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ మర్డర్ కేసుకు సంబంధించి ఇంట్లో వాళ్ళే చంపించారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత డాక్టర్ సునీతారెడ్డి కొంత డిస్టర్బ్ అయ్యారు. డిస్టర్బ్ అయ్యి తాను చేయాల్సిందంతా చేశారు. ఎవరికైనా సహజంగా తన సొంత ఫాదర్ని మర్డర్ చేసినప్పుడు ఎంత బాధ ఉంటుంది, ఆ బాధ ఆవిడలో ఉంది. పైగా ఆవిడంటే వివేకానంద రెడ్డికి మంచి ఎఫెక్షను, ఈవిడకి కూడా ఆయన అంటే ఎఫెక్షన్ ఉంది. సో కాబట్టి ఆ ఎఫెక్షన్ తోటి ఉన్నటువంటి, అంటే జనరల్గా ఏంటంటే ఏదేదో జనరల్గా మర్డర్ ఎవరైనా బయట వాళ్ళు చేసి ఉంటారు, ఏదన్నా వేరే వేరే ఇష్యూస్ వల్ల ఏమైనా చేసి ఉంటారేమో అని మొదట్లో అనుకున్నారు. కానీ ఆ తర్వాత తెలిసిన తర్వాత సొంత మనుషులే చంపారు అని తెలిసిన తర్వాత ఆవిడ ఒక రకంగా డిస్టర్బ్ కావడంతో పాటు ఆవిడలో ఉన్నటువంటి ఒక వీరోచితమైనటువంటి మహిళ బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఎవరినైనా సరే హంతకుల్ని ఖచ్చితంగా, ఎవరైతే హత్య చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అని ఢిల్లీ వరకు పోరాడారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. నరేంద్ర మోడీ కూడా, ప్రధానమంత్రికి కూడా లెటర్ రాశారు. ఆవిడ అనేక రకాలుగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు. వివేకానంద రెడ్డి మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఆయన హత్యకు గురయ్యారు. హత్య చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి అనేటువంటి పందాల్లో మీరు కూడా సహకరించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరారు ఆవిడ. ఢిల్లీ పోయి ప్రెస్ మీట్లు కూడా పెట్టారు అసలు ఏం జరిగింది అనే దాని మీద. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం విచారణను అడ్డుకుంటున్నారని చెప్పి ఒక కన్ఫర్మేషన్కి సునీత వచ్చేసారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడదు అనేటువంటి ఒక నిర్ణయానికి ఆవిడ వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించాలి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకుండా చేయాలి. జగన్మోహన్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రిగా లేకుండా చేస్తే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేగంగా చేస్తుంది. ఎవరైతే హత్య చేశారో వాళ్ళని శిక్ష వేయడానికి వాళ్ళకి రూట్ క్లియర్ అవుతుంది అనేది ఆవిడ యొక్క ఆలోచన. అందుకే ఆవిడ ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళ్ళి ఏం చెప్పారు, తాజాగా షర్మిలతోటి వెళ్ళారు. షర్మిలతోటి వెళ్ళి ఏం చెప్పారు చాలా క్లియర్గా, నాకు ఆర్థికంగా బలం ఉంది, చదువుకున్నాను, సమాజం పట్ల కొంత అవగాహన ఉంది, పరిపక్వత ఉంది. ఇంత ఉన్నప్పటికీ తన సొంత తండ్రిని చంపుకున్నటువంటి వాళ్ళని, అంటే తన తండ్రిని చంపినటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్తుంది. నేను నిస్సహాయతకి ఎందుకు వెళ్ళిపోయాను, ఇన్నుండి కూడా బంధుత్వం ఉంది, బలం ఉంది, అధికారంలో తన సోదరులు ఉన్నారు, ఆర్థికంగా కోటీశ్వర్లు, వృత్తిపరంగా డాక్టరు, సమాజం పట్ల
అవగాహన ఉంది, చదువుకుంది, ఇవన్నీ అన్ని రకాల ఉన్నప్పటికీ కూడా నిస్సహాయ స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. ఎవరు నెట్టారు ఇంత నిస్సహాయ స్థితిలోకి అంటే జగన్మోహన్ రెడ్డి నెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ నెట్టింది, భారతీ రెడ్డి చేసినటువంటి పని అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు, పబ్లిక్లో చెప్తున్నారు. పబ్లిక్లో చెప్తూ ఈ నిస్సహాయ స్థితి కారణం ఆయనేను, కాబట్టి వివేకానంద రెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఈ అంతకులకి శిక్ష పడదు, కాబట్టి మీరు ఓడించండి జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి ఆవిడ పిలుపునిస్తున్నారు. షర్మిల ఆవిడ ఇద్దరు కలిసి ప్రచారంలోకి దిగారు. 5వ తారీఖు నుంచి కడప జిల్లాలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తున్నారు. అక్కడ పోటీ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని చెప్పి చెప్తున్నారు. వివేకానంద రెడ్డి బతికున్న రోజుల్లో షర్మిలని కడప ఎంపీని చెయ్యండి అని చెప్పి ఆయన కోరారు. అక్కడి నుంచే డిస్ప్యూట్ వచ్చింది. కేవలం షర్మిలని కడప ఎంపీగా పోటీ చేయించండి అని చెప్పినందుకే వివేకానంద రెడ్డిని మర్డర్ చేశారు అనేటువంటి విషయాన్ని షర్మిల చెప్తున్నారు. కాబట్టి కడప ప్రజలు, కడప ఓటర్లు నిజాలను తెలుసుకొని ఎవరైతే వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించారో వాళ్ళకి గుణపాఠం చెప్పేలాగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి షర్మిల చెప్తున్నారు. అలాగే సునీతారెడ్డి కూడా చెప్తున్నారు. సో ఇలాంటి సమయంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాల్లోకి నేను రాను, వచ్చేటువంటి ఆలోచన కూడా లేదు నాకు, కానీ కడప ఎన్నికల వరకు నేను వస్తున్నాను, కడప ప్రచారానికి నేను వస్తున్నాను షర్మిలతోటి అంటే కేవలం వివేకానంద రెడ్డి ఆత్మ శాంతించాలంటే హంతకులకు శిక్ష పడాలి. హంతకులకు శిక్ష పడాలంటే కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అతన్ని ఓడించాలి. అతనే వివేకానంద రెడ్డి మర్డర్ చేయించారు, అతని ఫాదరు, దానికి సహకారం అందించారు జగన్మోహన్ రెడ్డి సతీమణి అనేది సునీతారెడ్డి షర్మిల చెప్తున్నారు. సరే, కోర్టులో విచారణ జరుగుతుంది, సిబిఐ విచారణ చేశారు, షార్ట్ షీట్లు వేశారు, ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ వాళ్ళకున్నటువంటి సమాచారం ఏంటంటే ఇది ప్యూర్గా పొలిటికల్ మర్డర్. ఆ రోజు షర్మిలని కేవలం ఎంపీగా నిలబెట్టాలని చెప్పి అన్నందుకే వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించారు అని చెప్పి సునీతారెడ్డి అలాగే షర్మిల ఇద్దరు క్లియర్గా పబ్లిక్కి చెప్పేస్తున్నారు. చెప్తూ మిగతా చోట్ల ఎలక్ట్రన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఓడించాలి ఎంపీగా. అవినాష్ రెడ్డి అని అతను వివేకానంద రెడ్డి మర్డర్కు సహకరించాడు, మర్డర్ చేయించింది ఆయన అనేటువంటి ప్రచారాన్ని చేస్తూ రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను రాను అని చెప్పి సునీతారెడ్డి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఉన్న తర్వాత ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అంటే యూటర్న్ తీస్తున్నారా అని చెప్పి, ఎందుకు రాజకీయాల్లోకి వస్తానని గతంలో చెప్పారు, అవసరమైతే నేను వచ్చి పోటీ చేస్తానని కూడా అన్నారు. సౌభాగ్యంని కడప ఎంపీగా పోటీ చేయించాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారు. ఒకనొక సందర్భంలో సునీతారెడ్డి అసలు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ నుంచి జగన్కి వ్యతిరేకంగా పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అందుకే వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు సునీత చేయటం జరిగింది. సునీత ఆ క్లారిటీ ఇచ్చి, ఇది అవినాష్ రెడ్డిని ఓడిస్తే కనుక ఆత్మశాంతిస్తుంది వివేకానంద రెడ్డిది, కాబట్టి ప్రజాకోర్టులో మీరు నాకు న్యాయం చేయండి, నన్ను నిస్సహాయ స్థితిలోకి నెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపండి, అవినాష్ రెడ్డిని ఓడించండి అనేటువంటి ఒక పిలుపు ఇస్తూ భారతిరెడ్డి వ్యవహారాన్ని కూడా ఆవిడ అక్కడ చెప్పడం జరిగింది. సో రాజకీయాలతో నాకు సంబంధం లేదు, అయినప్పటికీ ఈ ఎన్నికల్లో ఇది మాత్రం మీరు గ్రహించి ప్రజలు ఆలోచించి ఓటేయండి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అంటే యూటర్న్ తీసుకోవడం కాదు, కానీ రాజకీయాల పట్ల ఆవిడకి ఆసక్తి లేదు. కానీ వాళ్ళ ఫాదర్ని చంపినటువంటి బాధ, ఆ కోపం అవన్నీ ఉన్నాయి. కనీసం హంతకులకి హత్య చేసినటువంటి శిక్ష కూడా పడకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక బాధ, నిస్సహాయత ఉంది. అందుకే ఆమె ప్రచారాలకు వెళ్ళారు తప్పితే రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన అక్కడ లేదనేది ఆవిడ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.